ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు 29వ తారీఖు పుట్టారా? అయితే దానికి సంబంధించినంత వరకు మీరు ఏ నెంబర్ లక్కీగా ఉంది, ఏ నెంబర్ అన్లక్కీగా ఉంది, మీరు ఏ వ్యాపారంలో రాణించగలరు లేదా ఏ ఉద్యోగం చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ప్రధానంగా మంచి బలం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏ పనికైనా సరే సిద్ధంగా ఉంటారు. ఎలాంటి విషయానికైనా సరే అసాధ్యము అనేటువంటిది వీళ్ళు ఆలోచించరు. ఎందుకు సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఎవరినైనా సరే గౌరవంగా మర్యాదగా చూడడం, అలాగే ఏ విషయాన్నైనా సరే కొద్దిగా లోతుగా పరిశీలన చేయటం, దేంట్లోనైనా సరే రాణించగలము అనేటువంటి పాజిటివ్ ఎనర్జీని పొందటం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఎదుటివారిని చూసి కొద్దిగా నేర్చుకోవాలి అనే దానికన్నా సొంతంగా వాళ్ళు ఏదైనా సృష్టించాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఉంచుతారు. ఎందుకంటే అందులో చంద్రుడికి సంబంధించినటువంటి 2వ నెంబరు, కుజుడికి సంబంధించినటువంటి 9వ నెంబరు ఇంక్లూడ్ అయి ఉన్నాయి 29వ తారీఖులో. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రయోగాత్మకమైనటువంటి మనస్తత్వం ఎక్కువగా మనం చూడొచ్చు. ప్రయోగం చేయటము అనేటువంటిది మనం ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉండడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. మనలో ఉండేటువంటి శక్తిని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉంటారు. అంటే ఎదుటివారిలో సహనం ఎంతుంది అనేటువంటిది మనకి చెప్పకుండానే మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక పని మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారని అనుకుందాం. వాళ్ళు ఇంటర్వ్యూగా చేసేవాళ్ళుగా ఉన్నట్లయితే 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూవర్గా ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వ్యక్తిని పదే పదే సహన పరీక్ష చేస్తూ ఉంటారు. వారిలో ఎంత ఓపిక ఉంది, ఎంత సహనం ఉంది, వారిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆలోచించి వారికి చెప్పకుండానే వారి దగ్గర ఉండేటువంటి శక్తిని మొత్తం తెలుసుకోగలుగుతూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు ఎవరికి ఏది చేసినా కానీ దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా పనిచేసుకుని ఎదుటి వాళ్ళు ఉద్ధరింపబడాలి, మనం సహాయం చేస్తే మాత్రమే కాదు, సహాయం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఎవరిని సహాయం అడగకుండా వాళ్ళంతటా వాళ్ళే నిలబడేటట్టుగా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా పేదవారికి బట్టలు ఇచ్చామనుకోండి, లేదా డబ్బులు ఇచ్చామనుకోండి, అన్నం పెట్టామనుకోండి, ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు నుంచి ఎలాగా? మనం రోజు అయితే తీసుకెళ్ళి పెట్టలేం కదా. ఇదే విధానంలో వాళ్ళు ఆలోచించి 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎదుటివారిని ప్రేరేపిస్తారు. ఏ విధంగా వాళ్ళు సంపాదించుకోవచ్చు, ఏ విధంగా మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు, ఎవరిని అడగకుండా ఎలా బతకచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని, పేదల్ని కూడా ధనికుల్ని చేసేటువంటి మార్గాన్ని వాళ్ళు అవలంబించేలాగా వాళ్ళని ప్రేరేపిస్తారు. అంతేకాదు ఇది ఎందుకు సాధ్యపడదు అనేటువంటి దాని మీద విశ్లేషణ చేసుకుంటూ దానికి నానా రకాలుగా, ఒక తాళం కప్పు ఉందంటే దానికి కీ, సమస్య ఉంది అంటే దానికి పరిష్కార మార్గం కూడా ఉంటుంది అనేటువంటి దాన్ని వాళ్ళు తప్పకుండా నమ్ముతారు. అంతేకాదు ప్రతిదీ కూడా ప్రయోగాత్మకంగా చూస్తూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ కూడా ఆరితేరాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే గెలుపు అనేటువంటిది, ఓటమి అనేటువంటిది ఒక సందర్భం మాత్రమే. ఆ సందర్భాన్ని వాళ్ళు పురస్కరించుకుని గెలుపోటములకి అతీతంగా వాళ్ళు ఏదైనా సృష్టించగలమా అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఎవరిని చూసినా కానీ ఏదో ఒక రకమైనటువంటి యాంబిషన్తో బతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళ యాంబిషన్ ఏంటంటే కొత్తగా ఏదైనా సృష్టించడం, దాంతోపాటు అందరిలోకెల్లా భిన్నంగా కనపడడం. చదువు విషయంలో నెంబర్ 1గా ఉంటారు. అదే విషయంలో మనకి కెరీర్ పరంగా కొద్దిగా ఆలస్యంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా మంచి కెరీర్ని పొందుతారు. అలాగే
ఒక కంపెనీని స్థాపించడానికి వ్యాపార దృక్పథంతో ఆలోచించి ఒక కంపెనీలో సలహాదారుగా లేకపోతే సహాయదారుగా ఒక కీలక పాత్రని పోషించడంలో వీళ్ళు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు సైంటిస్టులుగా అలాగే అకౌంటెంట్స్గా ఈ 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. అలాగే జమాలజిస్టులుగా అలాగే ఆర్కియాలజిస్టులుగా ఈ 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. అంతేకాదు బలము బలహీనత అనేటువంటిది వీళ్ళ దగ్గర ఉండదు. ఎవరికైనా సరే బలం ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, దానిపైన ఎవరైనా సరే బ్రతకచ్చు అనేటువంటిది గట్టిగా నమ్ముతారు. అలా వీళ్ళ కెరీర్ని కూడా మలుచుకుని ఏదో ఒక విధానంగా వాళ్ళు బ్రతుకు తెరువునైతే ఖచ్చితంగా గట్టెక్కిస్తారు. పర్సనల్ లైఫ్లో అంటే వ్యక్తిగత విషయంలో మాత్రం కాస్త వెనుకబాటుతనంతో ఉంటారు. ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఎప్పుడు దూరంగా ఉంచుతారు, ఎవరైతే కష్టపెడుతూ ఉంటారో వాళ్ళని దగ్గరగా ఉంచుకుంటూ ఉంటారు. అలాగే అప్పులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరిని కూడా తొందరగా విశ్వసించరు. కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం మీద తర్జన భర్జన పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా వీళ్ళకి సహాయం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళ మనసును అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళల్లో ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకోకుండా ఉందాము అని ఎప్పుడైతే సెపరేట్గా ఉంటూ ఉంటారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి అందరూ కూడా దగ్గరికి వస్తూ ఉంటారు. అంతేకాదు బంధువులు మిత్రులు అంతా కూడా చాలా తక్కువ మందిలో కనబడుతూ ఉంటారు. వీళ్ళని మనం పరిశీలించినట్లయితే కెరీర్ వైజ్గా బాగుంటారేమో కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇదే విధంగా వాళ్ళ నడవడిక మనకి కనబడుతూ ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికీ సొంత ఇల్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత అప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రుణగ్రస్తులై వీళ్ళు జీవితాన్ని చాలించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. నిజానికి వీళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా మంచి పరిణతి సాధిస్తారు. అయితే ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు కాలం చేసిన తర్వాత అంటే 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైతే ఏ ప్రయోగాలు అయితే చేశారో అవన్నీ కూడా వాళ్ళ కాలం చెల్లిపోయిన తర్వాత వాళ్ళ గురించి బయటకు వస్తాయి. వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా బయటకు వస్తాయి. వాళ్ళు చేసినటువంటి వాటి అన్నిటి మీద కూడా ఎదుటి వాళ్ళు చాలా మంచి విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంత స్టాండర్డ్గా ఉండేటువంటి లైఫ్ని పొందడానికి ఎన్నో కనిపెట్టి ఉంచుతారు. ఆ విధంగా 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఈ విధంగా ఉంది. అయితే వాళ్ళు ఈ కాలంలో బ్రతికుండగానే వాళ్ళు చేసేటువంటి సృష్టికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటుగా వాళ్ళు త్వరగా కెరీర్ని స్టార్ట్ చేయడానికి, త్వరగా కెరీర్లో నిలబడడానికి, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు తీరడానికి ప్రతినిత్యము కూడా గణపతి ఆరాధన బాగా చేయాలి. అంతేకాదు ప్రతిరోజు కూడా భగవద్గీత శ్లోకాలు చదవడం, భగవద్గీతని పాటించడం లాంటివి చేస్తే వీళ్ళు చాలా మంచి మేలైనటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనకి కనబడతారు. 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే వాళ్ళు చేసేటువంటి దానికి ఎంకరేజ్మెంట్ అనేటువంటిది అవసరం కాబట్టి అలా ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఈ విధంగా 29వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అదృష్ట సంఖ్య 1, దురదృష్ట సంఖ్య 8. కాబట్టి వీళ్ళు తప్పకుండా 1వ నెంబర్ని ఫాలో అయ్యి వీళ్ళు నమ్మకంగా ఏదైనా 1వ తారీఖు నాడు లేదా 11వ తారీఖు నాడు అలాగే 31వ తారీఖు నాడు కనుక వీళ్ళు ఏదైనా మంచి పనులు చేపడితే కనుక దానికి తగిన మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా వీరు కెంపు అనేటువంటి స్టోన్ని కనుక, జాతి రత్నాన్ని కనుక బంగారంలో చేయించి 3 క్యారెట్లు కనుక పెట్టుకున్నట్లయితే వీళ్ళకి తప్పకుండా కలిసి వస్తుంది. కెంపు స్టోన్ని శివుడి దగ్గర పూజ చేయించి శివాలయంలో చక్కగా ఎర్రటి పువ్వుల చేత పూజ చేయించుకుని అది కనుక ఒక ఆదివారం నాడు ఉదయం 8 గంటల లోపులో కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళకి అన్ని మార్గాలు కూడా బాగుంటాయి. నిజానికి వీళ్ళు చేసేటువంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. కాబట్టి మీకు కెంపు గురించి సరైనటువంటి కెంపు కావాలి అని అనుకుంటే విత్ సర్టిఫైడ్తో ఉన్నటువంటిది మా దగ్గర దొరుకుతుంది. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.